పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర, జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ జూబిలీ ధ్యాన వడకములో ఈరోజు 17వ రోజు ధ్యానాంశానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వరుసగా ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ఒక్కొక్క చోటులో ఏమేమి జరిగింది, ఒక్కొక్క స్థలములో దేవుడు వారిని ఆపి ఏ పాఠాలు వారికి నేర్పారో మనం ధ్యానించుకుంటూ, మన ఈ జూబిలీ యాత్రలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ సభ్యులమైన మనందరకు దేవుడు నేర్పిస్తున్న అనేకమైనటువంటి పాఠాలను మనము నేర్చుకుంటూ, మన జీవిత యాత్రలో వస్తున్నటువంటి కొన్ని పొరపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ రీతిగా మనము కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేసినటువంటి నూతన దివిని, నూతన యెరూషలేమును, పరలోక కనాను మనము కూడా చేరుకునే ప్రయత్నంలో ఒక భాగంగా ఈరోజు 17వ తేదీ 17వ రోజు మన ధ్యానాంశం, బురదలో తామర పువ్వుగా మనం బ్రతకగలమా? బురద లాంటి ఈ లోకములో బ్రతుకుతున్న మీరు నేను, బురద లాంటి ఈ లోకములో యాత్ర కొనసాగిస్తున్నటువంటి మనము దేవుడు మెచ్చే తామర పుష్పంగా ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించగలమా? అపవిత్రపు ఈ లోకములో దేవుడు మెచ్చే పవిత్రమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలమా? లోకంలో పవిత్రంగా మనం బ్రతకగలమా? ఈ పాపపు బురదలో మనం పవిత్రముగా జీవించగలమా? బురదలో తామర పువ్వుగా బ్రతుకుట సాధ్యమా అని ప్రశ్నించుకుంటూ మూలవాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం 1వ వచనము. ఎలీము నుండి ఇజ్రాయేలు సమాజము ముందుకు సాగిపోయినది. వారు ఐగుప్తు దేశమును వదిలిన 2వ నెలలో 15వ నాడు ఎలీమునకు సీనాయికి నడుమనున్న సీను అరణ్యమునకు చేరుకొనిరి. ప్రియులారా, ఒక్కసారి ఇజ్రాయేలీల యాత్రలో వెనక్కి వెళ్ళి ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఐగుప్తు దేశంలో ఉన్న రామ్సెస్ నుండి ఆరంభించి సుక్కోతు, ఏతాము, బాల్సెఫోన్, పీహహీరోత్ మీదుగా ఎర్ర సముద్రాన్ని దాటి మారా అనే చేదు అనుభవాలను దాటుకుంటూ, మారా నుండి దేవుడు 12 నీటి బుగ్గలు 70 ఖర్జూరపు చెట్లు ఉన్నటువంటి ఎలీము అనే సమృద్ధి కలిగినటువంటి చోటుకు వారిని చేర్పించుకుంటూ వచ్చారు. ఇంతవరకు మనం అవే ధ్యానించాం. ఇప్పుడు ఇజ్రాయేలీల యాత్రలో 6th స్టేషన్, 6వ స్థలమును మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే ఎలీమునకు సీనాయి పర్వతానికి మధ్య సీను అరణ్యము, లేక సీను ఎడారి ప్రాంతము. శ్రీను కాదండి, సీను అనే ఎడారి ప్రాంతం ఉంది. ఆ ఎడారి ప్రాంతములో దేవుడు వారిని ఆపి చాలా పాఠాలు నేర్పించారు. అవి కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. సీను అనే ఎడారి, ఆ అరణ్యం, ఆ ఇసుక నేల. సీను అనగా బురద నేల, ఇసుక నేల అని అర్థమండి. ఎలీమునకు సీనాయికి మధ్య ఉన్న ఈ సీను అరణ్యములో, ఎడారిలో ఇజ్రాయేలీలు ఎలా ప్రవర్తించారు? ఇక్కడేనండి వారు తిండి కోసం మోషే మీద, అహరోను మీద సనిగింది. ఇక్కడేనండి వారు మనం గతంలో మాట్లాడుకున్నట్లుగా, మాకు ఐగుప్తు దేశంలోనే బాగుంది, ఐగుప్తులో మాకు తినడానికి తిండి సమృద్ధిగా దొరికేది, చావడానికే మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారా, మేము చచ్చిపోతే బాగుండని నిన్నటి రోజున విన్నాం కదా. అవన్నీ కూడా జరిగిన దురదృష్టకరమైన సంఘటనలు సీను అనే ఈ అరణ్య ప్రాంతములోనే జరిగినట్లుగా మన వాక్యంలో చదువుకున్నాం. ప్రియులారా, అలా వారి సనుగుడుకు మోషే దేవుణ్ణి ప్రార్థించగా, దేవుడు ఈ ఎడారి మీదే మన్నాను కురిపించారు. ఇక్కడే వారికి తినడానికి పురేడు పిట్టలను ఆహారంగా ప్రసాదించారు.
ఈ మన్నా గురించి, పూరేడు పిట్టల గురించి మనం రాగల రోజుల్లో మాట్లాడుకుందాం. కానీ ఈరోజు మట్టుకు కేవలము సీను ఎడారిలో, ఆ ఇసుక నేలలో ఏం జరిగింది అది మాత్రమే మనం మాట్లాడుకుందాం. ఈ ఇసుక నేల, ఈ సీను అనే ఈ ఎడారి ప్రాంతం మనకు నేర్పించే పాఠాలు ఏంటి? ప్రియులారా, ఈ సీను అనే ఈ ఇసుక నేల మీద, ఈ ఎడారి ప్రాంతం మీద తిండి కోసం ఇజ్రాయేలు ప్రజలు సనిగిరి, గొనిగిరి, తిరగబడిరి అని మనం విన్నాం కదా. అయితే దేవుడు మోషే ప్రార్థన ఆలకించి ఇజ్రాయేలు ప్రజలకు మన్నా అనే ఆహారాన్ని కురిపించాలనుకున్నారు. మన్నా అంటే మనుహు, అంటే ఇది ఏమి అని అర్థం వచ్చే ఆహారం. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ దేవుడు ఆకాశము నుండి ప్రతిరోజు ఈ మన్నాను కురిపించాలి, నా ప్రజలను పోషించాలని ఆశపడ్డాడు. అయితే దేవుడిచ్చే ఆహారం ఇసుక పాలైపోతే ఎలా? ఎందుకంటే ఈ సీను అరణ్యం అంతా ఇసుక నేల కదా, బురద నేల కదా. దేవుడు పంపించిన ఆహారం ఇసుక పాలైతే మనం తినలేము కదండి. నేలపాలైంది ఏది కూడా మనం తినలేము కదా. ఇక్కడే దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. జాగ్రత్తగా వినండి. ప్రజల ఆకలి తీర్చడానికి దేవుడు మన్నా అనే ఆహారాన్ని పంపించే ముందు తాను పంపింది ఏది? బురద పాలు కాకూడదు, నేలపాలు కాకూడదు, ఇసుక పాలు కాకూడదు, ముఖ్యంగా అపవిత్రం కాకూడదని దేవుడు ఏం చేశారంటే, ఈ సీను అనే ఎడారి మీద ఉన్న ఇసుక మీద దేవుడు మున్ముందుగా మంచు దుప్పటి కప్పి ఉంచాడు. మంచును ఒక దుప్పటిలాగా ఇసుక నేలంతా కూడా దేవుడు కప్పేశాడు. ఎడారి అంటే ఎంత విస్తారంగా ఉంటుందో మనకు తెలిసిందే. అంత విస్తారమైనటువంటి ఎడారి ఇసుక నేలనంతటిని దేవుడు మంచుతో కప్పేశారంటండి. ఎందుకు? ఆయన పంపబోయే మన్నా అనే పవిత్రమైన దేవుని భోజనం, ఆకాశము నుండి దేవుడు పంపుతున్న ఆ దీవెన అనే ఆహారం నేలపాలు కాకూడదు, ఇసుక పాలు కాకూడదు, అపవిత్రము కాకూడదని దేవుడు ముందు ఇసుక నేల మీద మంచును కప్పి దాని మీద మన్నాను కురిపించెను అని మనం చదువుకుంటాం. ప్రియులగు దేవుని బిడ్డలారా, ఇక్కడే దేవుడు మనందరికీ ఒక పాఠం నేర్పిస్తూ ఉన్నారు. బురద అంటకుండా బురద నేల మీద దేవుడు మంచును కప్పినట్లు, ఇసుక నేల మీద ఇసుక పాలవ్వకుండా దేవుడు మంచుతో కప్పినట్లు, దేవుడి నుండి వచ్చినటువంటి మన జీవితాలు కూడా అపవిత్రము కాకుండా దేవుడు పరిశుద్ధాత్మ అనే తన మంచుతో మనందరినీ కూడా కప్పుదురుగాక. ఈ యాత్రలో ప్రయాణిస్తున్న మనమందరము ఎవరమండి? పేతురు గారు అంటారు, మనము రాజరికపు గురుకులము, దేవుని స్వంత ప్రజలము, ఆయనకు అయిన వారము, ఈ లోకములో ఆయన కోసం ప్రత్యేకింపబడిన వాళ్ళమైన మనకు మన బ్రతుకులు కూడా బురద పాలు కాకుండా, అపవిత్ర పాలు కాకుండా, ఇసుక పాలు కాకుండా, నాడు సీను ఎడారిని ఎలాగైతే దేవుడు మంచు దుప్పటితో కప్పి ఉంచారో, ఈ లోక యాత్రలో ప్రయాణిస్తున్న మీకు నాకు ఈ లోకపు మాలిన్యము, మకిలి, బురద ఏది కూడా సోకకుండా అనుక్షణము దేవా మమ్మల్ని కూడా నీ మంచు దుప్పటితో కప్పు ప్రభువా, నీ పరిశుద్ధాత్మను, నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్ము కూడా కప్పు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే, ఈ పాపపు బురదలో బ్రతుకుతున్న మనము కూడా బురదలో తామర పువ్వులా బ్రతకగలము. అపవిత్రమైన ఈ లోకములో బ్రతికి కూడా మనము పవిత్రముగా జీవించగలము. ప్రియులకు దేవుని బిడ్డలారా, సీను అరణ్యం, సీను ఎడారి, ఇదంతా ఇసుక నేల, బురద నేల అని మనం విన్నాం. నిజమేనండి. లోకమనే ఈ ఎడారిలో అంత బురదే, అంత అపవిత్రతే, అంత మాలిన్యమే. అది పట్టణములోనే ఉందా ఆ పాపపు బురద? పల్లెల్లో లేదా అంటే, ఈ రోజుల్లో పట్టణములో ఎంత బురద ఉందో పల్లెల్లో కూడా అంతే బురదతో నిండిపోయిందండి.
పట్టణాల్లో ఏ ఏ హేయమైన నీచమైన అపవిత్రమైనటువంటి కార్యాలు చేస్తున్నారో పల్లెల్లో కూడా తేడా లేకుండా అవే అపవిత్రమైన కార్యాలు కూడా జరుగుతున్నాయి. ప్రతి చోట పల్లెల్లోనూ పట్టణాల్లోనూ ప్రతి వారిలో వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా అపవిత్రపు ఆలోచనలు, అపవిత్రపు మాటలు, అపవిత్రపు కార్యాలుతో సీను ఎడారి ఎలాగైతే బురదతో నిండిపోయిందో, ఇసుకతో నిండిపోయిందో, లోకములో ప్రతి ప్రాంతం ప్రతి నరుడు బురద, పాపపు బురదతోనే నిండిపోయారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పంది బురదలో పొర్లాడినట్లు దొర్లినట్లు ప్రతి నరుడు ప్రతి ప్రాంతం పాపపు బురదలో పొర్లాడుతూనే ఉంది. అయితే మనకు తెలుసు, బైబిల్ గ్రంథములో నోవా కాలములో సమాజమంతా త్రాగుడు అనే బురదలో పొర్లాడుతూనే ఉంది. వావి వరసలు మరిచి అక్రమ సంబంధాలు, వ్యభిచారపుటాత్మ కలిగి అపవిత్రమైన జీవితమని బురదలో ప్రజలందరూ పొర్లాడుతూనే ఉన్నారు. దేవుడు అలాంటి బురద కలిగిన సమాజంలో కూడా నోవా అనే ఒక నీతిమంతుణ్ణి, ఒక యథార్థవంతుణ్ణి, ఒక సచ్చీలుణ్ణి దేవుడు కనుగొన్నట్లే నోవా కుటుంబాన్ని దేవుడు బురదలో కూడా పవిత్రంగా జీవించినట్లుగా కనుగొన్నట్లుగానే ఈ జీవిత యాత్ర, ఈ జూబిలీ యాత్ర చేస్తున్న సమాజంలో అనేక మంది బురద మాటలు, లేకి మాటలు, పాపపు మాటలు మాట్లాడుతున్న ఈ ప్రజల మధ్య బ్రతుకుతున్న మనల్ని కూడా నాడు నోవాను నీతిమంతుడుగా కనుగొన్నట్లే ఆ బురద సమాజంలో, ఈ బురద లాంటి లోకంలో దేవుడు మిమ్మల్ని నన్ను ఒక నోవాలాగా స్వచ్ఛమైనటువంటి జీవితం జీవించే బిడ్డ నాకంటూ ఇక్కడ ఈ ఊరిలో ఉన్నాడు, ఈ వీధిలో నా బిడ్డ బ్రతుకుతుంది, పలానా ఊరిలో చూడు నా భక్తుడైన యోబు అని దేవుడు యోబుని చూపించి సైతాను ముందు ఎంతగా ఆయన పొంగిపోయాడో మనల్ని కూడా దేవుడు చూపించి అంతే ఆనందం పొందేటట్లు మన జీవితాన్ని సరిచేసుకుందాం. అయితే విందాం, సీను అనే ఎడారిలో బురద, ఇసుక, లోకంలో ప్రతి చోట పాపపు బురద ఉంది అని విన్నాం. అయితే సీను ఎడారిలో ఏమొచ్చింది? దేవుడు మన్నాను కురిపించాడు. ప్రియులారా, ఇది జీవాహారమైన యేసునకు సాదృశ్యంగా ఉంది. ఈ యేసు ప్రభువు నజరేతు అని బురద నేలలో పుట్టి పెరిగిన, బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగిన, నజరేతు వాసిగా పెరిగిన, నజరేతంతా బురద నేల, ఇతరులను విమర్శించే బురద ఆ ప్రజల్లో ఉంది, ఇతరుల మీద నిందలేసే బురద ఆ ప్రజల్లో ఉంది. అయిన దానికి కాని దానికి కయ్యానికి కాలు దువ్వే తత్వం ఆ నజరేతూరి ప్రజల మధ్య ఉంది. ప్రవక్త వచ్చిన ప్రవక్తను ప్రవక్తగా గుర్తించని బురద మనస్తత్వం నజరేతులో ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అలాంటి బురద నేలలో పుట్టిన యేసు ప్రభువు ఏ పాపము సోకకుండా మంచుతో కప్పబడి, ఏ మంచు? పరిశుద్ధాత్మ అనే మంచుతో కప్పబడి పరిశుద్ధుడిగా జీవించాడు. నేను మాట్లాడుతున్న మంచు ఏంటో తెలుసా? నాడు సీను అరణ్యం మీద మంచు దుప్పటి కప్పబడింది కదా, ఆ మంచు పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, పరిశుద్ధ మరియ తల్లి నజరేతూరులో అలాంటి పాపపు బురద ఉన్నటువంటి ఆ లోకంలో పుట్టి పెరిగిన, ఆ మకిలి ఆ మాలిన్యం అంటనివ్వకుండా బురదలో కూడా తామర పువ్వుగా పరిశుద్ధురాలిగా మరియ తల్లి జీవించినట్లుగా మనం కూడా మన యాత్రలో అలా జీవించాలి అని దేవుడు ఇక్కడ మనకు నేర్పిస్తున్న పాఠం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో గబ్రియేలు దేవదూతే మరియ తల్లితో చెప్పిన మాట మనం వింటున్నాము. అమ్మా, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుకే నీ కుమారుడు పరిశుద్ధుడుగా ఉంటాడు. ఈ నజరేతు అనే పాపపు బురద లోకంలో నీవు బ్రతుకుతున్నావు. ఈ బురద నిన్ను అంటకుండా సర్వోన్నతిని శక్తి అనే మంచు దుప్పటి నిన్ను నీ గర్భాన్ని కప్పుతుందో తల్లి. ప్రియులారా,
యోబు భక్తుడు ఒక మాట అంటాడండి, విందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనములో, అశుద్ధమైన నరుని నుండి శుద్ధ గుణములను ఎవడు వెలికి తీయగలడు? అంటే పాపసహితులు ఉన్నటువంటి ఈ లోకములో నుండి పాపరహితులు ఎలా రాగలరు అని అడుగుతున్నాడు యోబు గారు. యోబు మాటల్లో అర్థం ఏంటంటే, చుట్టూతా పాపపు బురద, పాపపు ఆలోచనలు, చుట్టూ ప్రజలందరూ కూడా ఈ రీతిగా జీవిస్తూ ఉంటే పాప సహితులు ఉన్న ఈ లోకంలో నుండి పాపరహితులు ఎలా జన్మించగలరు అని యోబు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఇదిగో, మంచు దుప్పటి కప్పబడితే ఏ బురద, సీను అరణ్యములో ఉన్న ఏ ఇసుక మన్నాను తాకలేదు. ఇక్కడే ఒక పాఠం. మీరైనా నేనైనా పరిశుద్ధాత్మ శక్తి అనే మంచు దుప్పటితో కప్పబడితే మన యాత్రలో వాళ్ళు వీళ్ళు అనుకుంటున్న ఏ పాపపు మాటలు మనల్ని మకిలి చెయ్యలేవు. మనం కళ్ళతో చూస్తున్న ఏ అశ్లీల దృశ్యం మనల్ని పాడు చెయ్యలేవు. పరిశుద్ధాత్మ అనే దుప్పటితో మనము రోజు కప్పుకొని వాళ్ళు వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి పనులు మనల్ని మాలిన్యపరచలేవు. ఎవరు కవ్వించినా, ఎవరు వలపుల వలలో మనల్ని చేజెక్కించుకోవాలని ప్రయత్నించినా, మనము మంచు దుప్పటితో కప్పబడి ఉంటే, సర్వోన్నతిని శక్తి అయినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో గనక మనము కప్పబడి దినదినము ఉంటే, ఈ బురదలో కూడా మనము స్వచ్ఛమైన పవిత్రమైన జీవితం జీవించగలము. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథములో ఉన్న ఒక యోసేపులాగా, దానియేలులాగా, మన యేసయ్యలాగా, పౌలులాగా పరిశుద్ధాత్మ శక్తితో కప్పబడితే లోక మాలిన్యము అంటకుండా దేవుడు మెచ్చే పవిత్రమైన జీవితం మన ఈ యాత్రలో కూడా మనము జీవించగలము. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే పాప సహితులు ఉన్న ఈ లోకములో నుండి పాపరహితులు ఎలా వస్తారు అన్నది కదా యోబు గారి ప్రశ్న. ఈ బురద లాంటి ఈ లోకములో స్వచ్ఛమైన పవిత్రమైన ఈ తామర పువ్వు ఎలా బ్రతుకుతుంది అన్నది యోబు ప్రశ్న. ప్రియులారా, నిజమే, యోబు గారు చుట్టూ చూస్తున్నటువంటి ప్రపంచం బట్టి అలా అనిపించి ఉంటుంది ఆయనకి. ప్రియులారా, ఇక్కడే ఒక శుభవార్త. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి మన ఫ్యామిలీలో త్రాగుబోతులు ఉండొచ్చు, అపవిత్రమైన వ్యభిచారపు గుణము కలిగిన వారే ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మ అనే మంచు దుప్పటి మన ఇంటి మీద గనక ఆవరింపబడి ఉంటే, పరిశుద్ధాత్మ శక్తితో మనమందరము కూడా నింపబడి ఉంటే, మన పూర్వీకుల గత చరిత్ర ఎంత హీనమైనదైనా, మన పూర్వీకుల చరిత్ర ఎంత నీచమైనదైనా, మన ఇంట్లోనే మన కళ్ళ ముందే ఎవరో పాపపు బురదలో పొరులాడుతూ ఉన్నా, నీ పక్కనే అపవిత్రమైనటువంటి హేయమైన నీచ కార్యాలు జరుగుతూ ఉన్నా, ప్రియులారా, పరిశుద్ధాత్మ శక్తితో గనక మనము ఆవరింపబడి ఉంటే అపవిత్రులను సైతము పవిత్రులుగా మార్చగలిగే శక్తి దేవుడికి ఉంది. నిన్న మొన్నటి వరకు నువ్వు త్రాగుబోతువే, నిన్న మొన్నటి వరకు నీవు సోమరి జులాయిగా తిరిగావు, నిన్న మొన్నటి వరకు నీ మనసంతా అపవిత్రమైనటువంటి ఆలోచనతో మకిలి పట్టింది. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని శక్తి గనక మన మీదకు వేంచేసి వస్తే, అపవిత్రులముగా ఉన్న మనలను కూడా దేవుడు పవిత్రులుగా మారుస్తారు. ఇసుకతో కప్పబడిన సీను ఎడారిని కూడా దేవుడు మంచు కొండలాగా మార్చేశారు ఆ మంచు దుప్పటి వలన. అయితే లోకంలో ఉన్న నానుడి, ఏ చెట్టు ఆ ఫలాలనే ఇస్తుంది అంటారు. కరెక్టే, మామిడి చెట్టు మామిడి ఫలాలనే ఇస్తుంది, సపోటా చెట్టు సపోటా ఫలాలనే ఇస్తుంది, అరటి చెట్టు అరటి పళ్ళే ఇస్తుంది. ఒక త్రాగుబోతు ఇంట్లో త్రాగుబోతులే పుడతారు. అపవిత్రమైనటువంటి ఆలోచనలు ఉన్న ఆ ఇంట్లో నుంచి అపవిత్రులే వస్తారు. నజరేతు అనే ఆ పాడుబడిన ఆ బురద ఊరిలో నుంచి మంచంటూ ఏదైనా రాగలదా అని ఫిలిప్పును నతానియేలును అడిగినట్లు, అలాంటి వాళ్ళ నుంచి, ఆ ఊరు నుంచి మంచోళ్ళు ఎక్కడొస్తారండి?
ప్రియులకు దేవుని బిడ్డలారా, మరి బురదలో నుంచి మంచి ఎలా వస్తుంది అన్నదే కదా మన ప్రశ్న. ప్రియులారా, పరిశుద్ధాత్మ వలన సమస్తము సాధ్యమే. ఇది నేను చెప్పే మాట కాదు. మరియ తల్లి అడిగింది, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును? గబ్రియేలు దేవదూత చెప్పిన మాట అప్పుడు, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. పరిశుద్ధాత్మ సర్వోన్నతుని శక్తికి సమస్తము సాధ్యమే. నిజమే, మామిడి చెట్టు నుండి మామిడి పళ్ళే వస్తాయి, కానీ దేవుని శక్తికి వేప చెట్టు నుండి కూడా దేవుడు మామిడి పళ్ళు పూయించగలరు, పండించగలరు. ఇదే దేవుడి శక్తి. మానవులకు ఇది అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. అందుకే ఒక కన్య గర్భాన్ని దేవుడు తెరిచి ఆవిడ గర్భవతి అయ్యేలా దేవుడు చేశాడు. లోకములో ఒక కన్య గర్భము ధరించడం ఎన్నడూ కనీ విని ఎరుగనిది. ఏ సైన్స్కి కానీ ఏ మనుషులకు కానీ సాధ్యపడనిది దేవుడికి మాత్రమే సాధ్యము. ఇది హోలీ స్పిరిట్ వలన జరుగుతుంది. అందుకే దేవుడు సీను అనే ఇసుక నేల మీద మంచు తుప్పడిని కప్పి నేర్పించే పాఠం ఏంటంటే, మీ ఇసుక బతుకుల మీద, మీ బురద బతుకుల మీద, మీ పాపపు బ్రతుకుల మీద మంచు దుప్పటి లాంటి పరిశుద్ధాత్మను ఒక్కసారి ఆహ్వానించి చూడండి. అసాధ్యము అని అనుకుంటున్న మీ జీవితాల్లో అన్నీ సుసాధ్యమవుతాయి. ఇక మా జీవిత యాత్రలో పలానా ఆశీర్వాదం మేము చూడలేమనుకుంటున్నావా? పరిశుద్ధాత్మతో కప్పుకొని నువ్వు నడువు. నీ యాత్రలో ఖచ్చితంగా ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అధికముగా దేవుడు మీకు దయచేయును అని యేసయ్య చెప్పే మాటలు జ్ఞాపకం చేసుకొని, మనము కలలో కూడా కలగనలేని ఎన్నో అద్భుత కార్యాలు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో మనము కప్పబడి ఉంటామో జరుగుతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది? ఇదే కదా ప్రశ్న. సీను అనే ఇసుక నేల మీద మంచు దుప్పటి, పరిశుద్ధాత్మ మంచు దుప్పటి కప్పగా ఆకాశము నుండి, పరలోకము నుండి మన్నా దిగి వచ్చింది. ప్రియులారా, ఇంతవరకు పరిశుద్ధాత్మ శక్తి వలన సమస్తము సాధ్యమని విన్నాం. ఇప్పుడు మనం ఏదైనా హోటల్స్కి వెళ్ళండి. పెద్ద పెద్ద హోటల్స్లో ఫుడ్ అనేటువంటిది, ఆహారం ఇత్తడి పాత్రల్లోనే సర్వ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆహారం ఇత్తడి పాత్రల్లో వేడిగా ఉంటుంది కాబట్టి. కానీ మీకు తెలుసా, ఇత్తడి పాత్రల్లో పోసిన ఏ ఆహారమైనా విషమైపోద్దండి. ఉదాహరణకి ఇప్పుడు ఇత్తడి గ్లాసులో నిమ్మరసం పిండుకొని తాగండి, ఆ రోజంతా వాంతిలు అయిపోతాయి, లేకపోతే స్టమక్ డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకు? ఆ ఇత్తడి గ్లాసులో నిమ్మరసం విషమైపోద్ది. అలానే ఇత్తడి పాత్రల్లో పోసిన ఆహారం కూడా విషమైపోద్ది. అమ్మో, ఈ మాట వినగానే అయితే మనం హోటల్స్లోకి వెళ్ళి విషాహారాన్ని మనం తింటున్నామా? కాదండి. బయటకు చూస్తే ఇత్తడి పాత్రే, లోపల ఆహారం ఉంటుంది. కానీ ఆ ఇత్తడి పాత్ర లోపల చూస్తే తెల్లటి పొర ఉంటుంది. ఏమంటారు దాన్ని? కళాయి పోత అంటూ ఉంటారు. కళాయి పోత, ఒక అల్యూమినియం పోత ఉంటుంది. ప్రియులారా, ఇక్కడే ఒక పాఠం. ఇత్తడి అనేది ఈ లోకం అని అనుకుందాం. ఇత్తడి పాత్ర అనే ఈ లోకం, అందులో పోసిన ఆహారం ఎవరో తెలుసా? మీరు, నేను. ఎందుకంటే మనము అనేకులకు ఆహారం పంచే వాళ్ళముగా మనం మారితే, ఇత్తడి పాత్రలో ఆహారం, ఇత్తడి అనే ఈ లోకములో ఆహారం ఎవరో తెలుసా? మీరు, నేను. మరి ఇత్తడి లాంటి ఈ లోకంలో బ్రతుకుతున్న మీరు, నేను విషమైపోవాలి, కలుషితమైపోవాలి. కానీ ఇక్కడే ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఇత్తడి పాత్రల్లో పోసిన ఆహారం విషమైపోకుండా, కలుషితమైపోకుండా లోపల తెల్లటి కళాయి పోత ఎలాగైతే ఉందో, ఈ లోకంలో బ్రతుకుతున్న మిమ్మల్ని, నన్ను కలుషితం కానివ్వకుండా తెల్లటి పోత అయిన పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కాపాడే సమర్థత కలిగినటువంటిది. ప్రైజ్ ద లార్డ్. ప్రియులకు దేవుని బిడ్డలారా,
భూమిలో పెరిగే ఆ వేరుశనగను చూడండి. అది భూమిలోనే, బురదలోనే పెరుగుతుంది, పండుతుంది. ఆ వేరుశనగను తీసేటప్పుడు దాని తొక్క మీదే, దాని తొడుగు మీదే మట్టి ఉంటుంది, బురద ఉంటుంది. కానీ బయట ఎంత బురద ఉన్నా లోపల తొడుగు తీసి చూడండి, లోపల ఉన్న గింజలు ఎంత తాజాగా, ఫ్రెష్గా, ఆణిముత్యాల్లాగా, మాణిక్యాలుగా ఉంటాయి. కారణం ఏంటంటారు? బురద నేలలోనే పెరుగుతుంది ఈ వేరుశనగ గింజ. కానీ గింజక మాత్రం బురద అంటలేదు, గింజక మాత్రం మట్టి అంటలేదు. ఎందుకు? వేరుశనగ మీద ఉన్న ఆ తొడుగు పరిశుద్ధాత్మతో మనం పోల్చుకోవచ్చు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేలలో ఉన్న మట్టి బురదను గింజకు అంటనివ్వకుండా కాపాడగలిగింది ఆ తొడుగైతే, ఈ బురద నేలలో యాత్ర సాగిస్తున్నటువంటి మీకు నాకు లోకపు మకిలి, మాలిన్యము, బురద సోకనివ్వకుండా మనల్ని కాపాడగలిగే శక్తి కలిగిన ఒకే ఒక్క శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనం నేర్చుకుంటున్న పాఠం ఎలీము నుండి సీనాయి పర్వతానికి మధ్య ఉన్న సీను అనే ఎడారిలో ఇజ్రాయేలీయుల యాత్ర అక్కడ విడిది చేసి, ఆకలి 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 అని గుసగుసలాడుతూ గొణుగుతూ ఉన్నటువంటి ఆ ప్రజల మీద దేవుడు మన్నాను కురిపించే క్రమంలో మంచు దుప్పటిని పరిచి దాని మీద మన్నాను కురిపించారు. ఈరోజంతా మనం మాట్లాడుతున్నది సీను ఎడారిలో ఇసుక నేల మీద, ఆ బురద నేల మీద, ఆ మట్టి నేల మీద పవిత్రమైన మన్నా మట్టి పాలు కాకుండా, నేలపాలు కాకుండా దేవుడు మంచు దుప్పటిని కప్పి ఎలాగైతే కాపాడుకున్నారో, ఈ లోకపు బురదలో బ్రతుకుతున్న మనము మట్టిపాలు కాకుండా, లోకం పాలైపోకుండా దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో మన యాత్రలో అనుక్షణము మనల్ని కాపాడుకుంటూనే వస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 6-7లో మనం చాలాసార్లు చదువుకున్నాం. పవిత్రమైన దానిని కుక్కల పాలు చేయకండి, వెలగల ముత్యము లాంటి మీ బ్రతుకులను పందుల పాలు చేయకండి, పవిత్రమైన దానిని అపవిత్రము చేయకండి అని ప్రభు చెప్పిన మాటలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సరే ఇక ముందుకు వెళ్దాం. ఈ మంచు దుప్పటి అని మనం అన్వయించుకుంటున్నటువంటి ఈ పరిశుద్ధాత్మ శక్తి మనకు పరిశుద్ధత ఎలా ఇస్తుంది? అంతే కదా. ఇంతవరకు ఈ బురదలోకంలో బతుకుతున్న మనల్ని పరిశుద్ధాత్మ శక్తి ఎలా పరిశుద్ధులుగా మార్చి నడిపిస్తూ ఉంది ఈ యాత్రలో. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి క్రైస్తవ సంఘం పరిశుద్ధాత్మ శక్తితో కప్పబడాలి. ప్రియులారా, పేతురు ప్రార్థిస్తూ ఉండగా కొర్నేలి ఇంటి మీదకు పరిశుద్ధాత్మ శక్తి దిగివచ్చినట్లుగా ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి కుటుంబం మీద దేవుడు తన మంచు దుప్పటిని కప్పి ఉంచాలని, ప్రతి మనిషి మీద, ఈ నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ యాత్రికుని మీద దేవుని యొక్క పరిశుద్ధాత్మ దిగి రావాలని పేతురులాగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో చేసే ఒక 4 కార్యాలు ఈరోజు ధ్యానం చేసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. నాడు సీను అనే ఎడారి ఇసుక మీద మంచు దుప్పటి ఎలాగో, ఈ బురద లాంటి ఈ లోకంలో పరిశుద్ధాత్మ శక్తి కూడా మనకు అలానే అని ధ్యానం చేస్తూ, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మన జీవితంలో చేసే 4 కార్యాలు మనం ధ్యానిస్తూ మున్ముందుగా ప్రార్థనాపరులుగా మనల్ని మారుస్తూ ఉంది పరిశుద్ధాత్మ శక్తి. ఈ ప్రార్థన వలనే ఈ లోకపు బురద మనకు అంటకుండా పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనల్ని కాపాడుతాడు. విందాం మత్తయి గారు శుభవార్త, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు. అంతట యేసు సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళ్ళు ఉపవాసముతో గడిపిన పిదప ఆయన ఆకలి గొనెను. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి
నిన్ను అరణ్యానికి, ఎడారికి తీసుకువెళ్తుంది. మనకిష్టమున్నా ఇష్టం లేకపోయినా. ఈ మాటకు అర్థం అది. కొన్నిసార్లు మనం కంఫర్ట్ జోన్లో, సుఖవలయంలో ఉండిపోవాలి అని ఆశపడుతూ ఉంటాం. అంత హ్యాపీగా సాగిపోతే బాగున్ను, అంత అంత అలా ఇలా వెళ్ళిపోతే చాలండి లైఫ్ అంటారు చాలామంది. పరిశుద్ధాత్మ దేవుడు చాలాసార్లు ఎన్నో పాఠాలు నేర్పించడానికి మిమ్మల్నైనా నన్నైనా ఎడారి అనుభవాలకు అరణ్యాలకు ఆత్మశక్తి మనల్ని నడిపిస్తూ ఉంది. ఎందుకు విందాం. ఇర్మియా గారు ఏమంటున్నారో. ఇర్మియా ప్రవక్త 9వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాను. నా శిరస్సు జలకూపమైన ఎంత బాగుండును, నా నేత్రములు కన్నీటి చలమలైన ఎంత బాగుండును. అప్పుడు నేను హతులైన నా ప్రజల కొరకు రెయింబవళ్ళు విలపించెడివాడను. ఎడారిలో నాకు బాటసారుల గుడిసె దొరికిన ఎంత బాగుండును. అప్పుడు వ్యభిచారులు ద్రోహులునైన నా ప్రజలను విడనాడి నేను అచ్చటికి వెళ్ళెడివాడను. ఇర్మియా ప్రవక్త ఏం చెప్తున్నారంటే, నా జీవితంలో ఎడారి అనుభవాలు ఎదురైతే బాగుండు కదా. ఎందుకంటే నేను అక్కడ నా ప్రజల కోసం రేయింబవళ్ళు విలపించెడివాడను, అంటే రేయింబవళ్ళు ప్రార్థించెడివాడను కదా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రారంభంలో చెప్పినట్లుగా పట్టణంలోనే కాదు, ప్రతి పల్లె గ్రామాల్లో కూడా పాపపు బురద విస్తరించిపోయిందండి. వ్యభిచారులు, పాపులు, ద్రోహులు బ్రతుకుతున్న బురదలోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు నన్ను ఇలాంటి అరణ్యానికి, ఎడారికి, ఇలాంటి బురదలోకానికి నన్ను ఎందుకు నడిపిస్తున్నారు అని మీరు కానీ నేను కానీ అడిగితే, బిడ్డా, ఈ యాత్రలో పరిశుద్ధాత్మదేవుడే బురద లాంటి లోకంలోనికి మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకంటే బురదలో పొర్లాడడానికి కాదు, బురదలో పడిపోవడానికి కాదు, బురదలో జర్రున జారిపోవడానికి కాదు, కానీ బురద లాంటి ప్రజలు, బురదలో పొర్లాడుతున్న ఈ ప్రజల కోసం నువ్వు ప్రార్థన చేస్తావని, నువ్వు రేయింబవళ్ళు ఉపవాసం ఉండి వారి కోసం ప్రార్థన చేస్తావని పరిశుద్ధాత్మదేవుడు పంపుతూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. అక్కడ 40 దివారాత్రములు ఆయన ఉపవాసముండి ప్రార్థించెను. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు బురదలాంటి ఈ లోకములో ఉన్న మనల్ని నంబర్ 1 పరిశుద్ధత నుండి, అపవిత్రత నుండి మనల్ని కాపాడి మనల్ని పరిశుద్ధులుగా మారుస్తుంది నంబర్ 1. రెండోది, మనల్ని ఎందుకు ఈ బురదలోకానికి నడిపిస్తుందంటే, చాలామంది నీ బంధువులు, నీ చుట్టాలు, మన స్నేహితులు, మనకు తెలిసిన వాళ్ళు బురదలో పొర్లాడుతున్నారు కదా. పరిశుద్ధాత్మ శక్తి ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తూ ఉంది. బురదలో పొర్లాడే వారిని చూసి నిందించడానికి కాదు, విమర్శించడానికి కాదు. వాళ్ళేంట్రా అట్లా ఉన్నారు, వాళ్ళది ఒక బతుకేనా, మేం చూడు ఎంత భక్తులమో, మేం చూడు ఎంత నీతిమంతులమో, మేం చూడు ఎంత ధర్మమూర్తులమో అని బడాయి మాటలు చెప్పి వారి మీద వీరి మీద బురదలు జల్లడానికి కాదు. దేవుడు మనకి భక్తిని జీవితం ఇచ్చింది. దేవుడు మనల్ని నడిపిస్తున్నది, నేనొక్కడనే సచ్చీలుడను, నేనొక్కడనే పవిత్రుడను, మిగతా వాళ్ళందరూ వెరీ బ్యాడ్, వాళ్ళు చాలా దుర్మార్గులు అని అనుకోవడానికి కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎడారికి మనల్ని నడిపించేది బురదలో పొర్లాడుతున్న వారిని చూసి, యేసుప్రభు ఎలాగైతే కాపరిలేని గొర్రెలను చూసి ఆయన హృదయం చలించిపోయిందో, పాపులను చూసి చలించిపోయి వారి కోసం మోకాళ్ళు వంచి, కడుపు చంపుకొని, నిద్ర మానుకొని వారి కోసం ఉపవాసముండి ప్రార్థన చేస్తామని ఆత్మ మనల్ని ఆ బురదలోకంలోనికి పంపిస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఎడారి అనేది ప్రార్థన, ఉపవాస అనుభవానికి గుర్తు. మనలో పరిశుద్ధాత్మ శక్తి ఉంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతి క్షణం స్తుతిస్తాం, ప్రార్థిస్తాం. చాలామంది పరిశుద్ధాత్మ శక్తిని చాలా తప్పుగా అనుకుంటారు. ఓయ్ మీ హల్లెలూయా బ్యాచా, మీది ఎగిరి గెంతేసే బ్యాచా. చాలామంది
భక్తులు, అభిషిక్తులు అనబడే వారికి కూడా ఈ రోజుల్లో హోలీ స్పిరిట్ అంటే ఒక వెటకారం, ఒక వేలాకోలం అయిపోయింది కొంతమందికి. ప్రియులారా, పరిశుద్ధాత్మ ఉండడం అంటే ఏదో ఎగిరి గెంతేయడాలు కాదు, కేకలు గోల చేయడం కాదు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవాళ్ళు నిత్యము ప్రార్థిస్తూనే ఉంటారు, స్తుతిస్తూనే ఉంటారు. పాపపు బురదలో ఉన్నటువంటి ఈ లోకం కోసం, ఈ దేశ నాయకుల కోసం, దేశ పౌరుల కోసం, శ్రీసభ నాయకుల కోసం, శ్రీసభ సభ్యుల కోసం అనుక్షణం నాలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఒక మూలుగు ప్రారంభిస్తుంది. పౌలు గారు చెప్తారు కదా రోమీలకు వ్రాస్తూ, మనలో ఉన్న ఆత్మయే మనల్ని ప్రార్థించేలా చేస్తుంది. మనలో ఒకవేళ దురాత్మ ఉంటే ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళని వీళ్ళని నిందించేలా చేస్తుంది. వారి గురించి వీరి గురించి దుర్వార్తలు ప్రచారం చేసేలా చేస్తుంది. మనలో దురాత్మ ఉంటే అందరి గురించి గాలి మాటలు, పుకార్లు, వదంతులు, లేఖి మాటలు, ఉన్నవి లేనివి కల్పించే కల్పిత మాటలు మాట్లాడుకునేలా చేసేది నీలో ఉన్న దురాత్మ, ఈవిల్ స్పిరిట్. ఒకవేళ నాలో పరిశుద్ధాత్మ ఉంది అంటే చూసే సమాజాన్ని చూసి ఒక మూలుగు ప్రారంభమవుతుంది. స్తుతి, ప్రార్థన. స్తుతే కదా స్థితిని మారుస్తుంది. అదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సీను అనే ఎడారి మీద మంచు దుప్పటి, ఆ పరిశుద్ధాత్మ నంబర్ 1 మనల్ని ప్రార్థనా జీవితానికి నడిపిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితాన్ని నడిపిస్తుంది. హోలీ స్పిరిట్ ఉన్నవాళ్ళు చటుక్కున నిద్ర నుండి లేచి నిలబడి వెంటనే ప్రార్థించడం మొదలు పెడతారు. వాళ్ళకి ఎప్పుడు మెలక వస్తుందో తెలియదు. వెంటనే చేతిలో దిండు పక్కనే ఉంచుకున్నటువంటి జపమాలను ఆటోమేటిక్గా తిప్పేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ లేని వారు ఖాళీగా ఉన్నామని టీవీలు చూసుకోనో, ఈ జబర్దస్త్ షోలు చూసుకోనో, లేకపోతే సెల్ ఫోన్లో రీల్స్ చూసుకుంటూనో, సోది కబుర్లు ముచ్చట్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తాను వినండి. ప్రార్థించే వ్యక్తి పాపము చెయ్యలేరు, పాపముకు అలవాటు పడిపోయిన వాడు ప్రార్థన చేయలేడు. విన్నారా ఈ మాట? ప్రార్థించేవారు వారికి పాపం చెయ్యాలనే మనసు రాదండి. అలాగే 24 గంటలు పాపపు ఆలోచనలు, పాపపు మాటలతోనే ఉన్నవారికి ప్రార్థించాలనే మనసు కూడా రాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ కార్యం ఆరంభిస్తున్నా పరిశుద్ధాత్మ శక్తిని కప్పుకొని ప్రార్థన చేయు. ఏ కార్యం ఆరంభిస్తున్నా, ఇదిగో ఇంటి నుండి బయలుదేరుతూ స్కూల్కి వెళ్తున్నావు, ఆఫీస్కి వెళ్తున్నావు, నువ్వు బట్టలు తొడుక్కో, కానీ దాని మీద పరిశుద్ధాత్మ శక్తి రావాలని పరిశుద్ధాత్మ దుప్పటి కప్పుకొని కాలేజీకి వెళ్ళు. దేవా, నా నేత్రాలతో ఏ చెడు చూపు చూడనివ్వకయ్యా, ఈ చెవులతో ఏ చెడు విననివ్వకయ్యా, ఈ నోటితో ఏ చెడు మాట్లాడనివ్వకయ్యా అని ప్రార్థనతో ఆరంభించుకో. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనలను ఈ పాపపు బురద అంటనివ్వకుండా కాపాడడం మాత్రమే కాదు, మనల్ని పరిశుద్ధులుగా మార్చే క్రమంలో నంబర్ 1 హోలీ స్పిరిట్, ఆ మంచు దుప్పటి మన జీవితంలో మనకు నేర్పించే తొలి పాఠం ప్రార్థనా జీవితం. ప్రార్థన వలన మాత్రమే అపవిత్రమైన ఈ లోకంలో మనం పవిత్రంగా బ్రతకగలం. బురద లాంటి ఈ లోకములో మనము తామర పువ్వులా ఎదగగలం. కాబట్టి ఉద్రేకాలు ఉన్న చోట హోలీ స్పిరిట్ లేనట్టేనండి. ఉజ్జీవం ఉన్న చోటే హోలీ స్పిరిట్ ఉన్నట్లు. ఈ రోజులో చాలామందికి కన్ఫ్యూజన్. ఉద్రేకం, ఉజ్జీవం 2 కలిపేస్తున్నారు. ఉద్రేకం అంటే ఏంటో తెలుసా? ఓరకనే మన భాషలో ఏం చెప్పాలి, రెచ్చిపోవడం. ఉద్రేకం ప్రతి మీటింగుల్లో, ప్రతి సభల్లో, ప్రతి మన సమాజంలో, ప్రతి ప్రార్థనా సమావేశాల్లో కూడా ఉద్రేకం. వాళ్ళు ఎందుకు అలా చేశారు, వీళ్ళు ఎందుకు అలా చేశారు, ఇదెందుకు అలా జరుగుతుంది, అదెందుకు అలా జరగాలి. ఉద్రేకం. మనకు కావలసింది ఉద్రేకం కాదు, ఉజ్జీవం. పరిశుద్ధాత్మ శక్తితో నడవగలిగే ఉజ్జీవం మనలో అందరికీ వస్తే పాపపు బురదలో మనం పొరులాడకుండా పరిశుద్ధులుగా బ్రతికి కృప దేవుడిస్తాడు.
ఇక ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ శక్తి మనలో చేసే రెండో కార్యం జయ జీవితం. చూద్దాం. రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయం, రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరమునందు గాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మాటలకు అర్థం ఏంటంటే, దేవుని ఆత్మ గనక మనలో ఉంటే ఆత్మ స్వభావంతోనే గాని శారీరక వాంఛలతో మనం జీవించము. హోలీ స్పిరిట్ అనే ఆ పరిశుద్ధాత్మ మంచుతో మనము కప్పబడి ఉంటే శారీరక వ్యామోహాల వైపు మన మైండ్ వెళ్ళదు. ఆత్మ నిగ్రహం కలిగి మనం జీవిస్తాము. ఎల్లప్పుడూ మనకి ఆకలి ఉండాలి. ఏ ఆకలి? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనే ఆకలి కలిగి ఉండాలి. ఆకలి గురించి చెప్తా ఉంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి, అంటే విపరీతమైన ఆకలి పాపం. ఆ అబ్బాయికి ఒక 14 ఏళ్ళు అలా ఉంటుంది వయసు. విపరీతమైన ఆకలి పాపం. ఇంట్లో అమ్మ పెడితే ఆ ఆకలి తెలిసిన ఆ తల్లికి కూడా తెలుసు, అందరూ 4 ఇడ్లీలు తింటే ఈ అబ్బాయి 8 ఇడ్లీలు తింటాడని. ఇంట్లో 8 ఇడ్లీలు 10 ఇడ్లీలు తినేస్తాడు. పక్కనే ఉన్న వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్తాడు టిఫిన్ సమయానికి. వెళ్ళి, ఏరా బాబు టిఫిన్ తిన్నావా అని పెద్దనాన్న పెద్దమ్మ అడిగితే, లేదు ఈరోజు అమ్మ ఏమీ వండలేదు. ఈ అమ్మ ఈరోజు ఏమీ వండలేదు. వెంటనే పెద్దమ్మ, మీ అమ్మకి ఈ మధ్య షోకులు ఎక్కువైపోతున్నాయిరా, వంట పని అది లేదు, ఈ స్విగ్గీలు జొమాటోలు అలవాటైపోయి మీ అమ్మ కనీసం పిల్లలకు కూడా వండుకోదా అని చెప్పి పాపం వెంటనే పెద్దమ్మ లోపలికి వెళ్ళి వరుసగా వీడి గురించి తెలుసు కదా, వెంటనే 3 దోశలు వేసింది. 3 దోశలు వేస్తే వీడు తిని, పెద్దమ్మ ఇంకా పిండి లేదా అంటున్నాడంట. పెద్దమ్మ ఇంకా పిండి లేదా అంటే, అరే ఉండరా నాన్న వేస్తానని చెప్పి మళ్ళీ 3 దోశలు వేసిందంట. అంటే అక్కడ 10 ఇడ్లీలు వేసాడు, ఇక్కడ కూడా ఒక ఎన్నని చెప్పానండి, ఎన్నో మొత్తానికి ఒక 9 దోశలు వేసేసాడు. వెనకాతలున్న బాబాయ్ ఇంటికి వెళ్ళాడు. చూడండి, బ్రేక్ఫాస్ట్ టైంలోనే అన్నీ జరిగిపోతున్నాయి. బాబాయ్ ఇంటికి వెళ్ళాడు. పిన్ని బాగున్నావా అన్నాడు. ఏరా ఏం తిన్నావేంటి టిఫిన్, మీ అమ్మ ఏం చేసిందంటే, ఆ అమ్మ సంగతి మీకు తెలుసు కదా పిన్ని. వెంటనే పిన్ రెడీగా ఉంటుంది. మీ అమ్మ సంగతి నువ్వు ఇప్పుడు చూస్తున్నావు కానీ నేను ఎప్పుడు నుండే తెలుసురా, దా కూర్చో అని చెప్పి ఏం చేసావు పిన్ని, పూరీలు కూడా దరిదాపుగా ఈ మాత్రం ఒక 4-5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ కొట్టేశాడు. పాపం అంటే అతని ఆకలి గురించి మనం అనడం కాదు కానీ విపరీతమైన ఆకలి. ప్రియులారా, నేను అంటుంది, మనకు ఉండాల్సిన ఆకలి పరిశుద్ధాత్మ శక్తితో గనక మనం ఆవరింపబడి ఉంటే మనకు ఉండాల్సిన ఆకలి ఏంటో తెలుసా? అందరిలాగా కాకుండా నా మట్టుకు నేను నీతిగా బ్రతకాలి అనే ఆకలి మనకు ఉండాలి. ప్రేమగా బ్రతకాలి అనే ఆకలి మనకు ఉండాలి. అరే మా ఇంటిలో ఎవరు కూడా మా బంధువులు క్షమించలేకపోతున్నారు, కానీ నేను వారిని క్షమిస్తాను అని క్షమించే ఆకలి మనలో ఉండాలి. వారిలాగా వీరిలాగా నేను కూడా వాక్యాన్ని చెప్పాలి, వాక్యం నేర్చుకోవాలని వాక్యం మీద ఆకలి మనకు ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో ఈ ఆకలి పుట్టించేది ఎవరో తెలుసా? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. మనకి ఈ ఆకలి ఉంటే పరిశుద్ధాత్మతో మనం కప్పబడినట్లు. అట్లా కాకుండా ఇందాక నేను చెప్పిన ఆకలి కానీ, లేకపోతే అమ్మో ఈరోజు సాయంత్రం క్రికెట్ మ్యాచ్ ఉంది కానీ ప్రార్థనా కూటం కూడా ఉంది, కానీ క్రికెట్ మ్యాచ్ ఏంటో, కొంతమంది ఏంటో తెలుసా, ప్రార్థనా కూటంకి వస్తారండి, క్రికెట్ IPL మ్యాచ్లు చూడకుండా ప్రార్థనకు వస్తారు. ఈలోగా స్తుతి గీతాలు అవి పాడుతూ ఉంటాం కదా, నా కళ్ళతో చూసినవి చెప్తున్నానండి, ఇవన్నీ కల్పితాలు కాదు. స్తుతి గీతాలు పాడుతూ ఉంటే ఈ రోజుల్లో అందరూ కూడా సెల్ ఫోన్లో తీసుకొని కదా పాటలు కూడా చూస్తున్నారు, అందులో స్క్రిప్ట్ ఉంటుంది కదా. ఓకే, వీడు కూడా అట్లా చూస్తూ పాడుతున్నాడు, ఎందుకంటే వచ్చిన పాటే కదా, నీ ఉంటే నాకు చాలు అన్ని పాడుతున్నాడు. కానీ చూస్తే లోపల, ఎందుకంటే మనోడు కళ్ళద్దాలు పెట్టుకున్నాడు,
ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటుంటే అందులో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చాలా క్లియర్గా రిఫ్లెక్షన్ కనబడతా ఉంది. ఈ మాత్రం దానికి ప్రార్థనా కూటంకి రావడం ఎందుకయ్యా? నీ ఆకలేంటి? ఒకవైపు ప్రార్థనా సమావేశానికి వచ్చి వాక్యం వినాలనే ఆకలి ఉంది, అది ఒక 30% అనుకుందాం. కానీ మిగతా 70% నీకున్న ఆకలి ఏంటో తెలుసా? అయ్యో, ముంబై ఇండియన్స్ గెలుస్తుందా, సిఎస్కే గెలుస్తుందా, ఏంటది చెన్నై సూపర్ కింగ్స్ గెలుస్తుందా, బెట్టింగ్. దేవుడంటే ఆకలి ఉంది, వాక్యం అంటే ఆకలి ఉంది, లేదు అని నన్ను. కానీ దేన్ని డామినేట్ చేస్తుంది? అదే పౌలు గారు అంటున్నారు రోమిలకు వ్రాస్తూ, నీ ఆత్మను శరీరం డామినేట్ చేస్తుందా, శరీరాన్ని ఆత్మ డామినేట్ చేస్తుందా? ప్రియులారా, మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనకున్న ఆకలి వేరండి. ఐగుప్తులో యోసేపు, ఐగుప్తు లాంటి బురద లోకంలో, పాపపు లోకంలో యోసేపు నీతిమంతుడిగా బ్రతికాడు. అతని ఆకలి అది. బాబిలోను అనేటువంటి ఆ పాపిష్టి లోకంలో దానియేలు కడిగిన ముత్యంలాగా పరిశుద్ధంగా బ్రతికాడు. ఎందుకంటే వారి ఆకలి అది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రపంచంలో కుందేలులాగా ఉండే ఒక చిన్న జంతువు ఉందండి, ఎర్మీన్ అంటారు దాన్ని. ఎర్మీన్, కొంతమంది ఎర్మాయిన్ అంటారు, సరే ఏదైనా కానీ ఇంతే ఉంటుంది కుందేలులాగా. చూడ్డానికి చాలా క్యూట్గా బుజ్జిగా ఉంటుంది ఇది. కానీ ఈ ఎర్మీన్కు ఉన్నది ఏంటంటే శుభ్రత చాలా ఎక్కువ. మన భాషలో చెప్పాలంటే ఓసిడి ఎక్కువ. తను ఉన్నటువంటి ఆ కలుగులో, ఆ బొరియలో చాలా శుభ్రంగా ఉంచుకుంటుందండి. తన ఒంటికి కానీ, తన గుహలో, తన ఇంటిలో కానీ చిన్న మురికున్న బురదున్నా అసలు ఆ ఇంటికి వెళ్దు. ఇది దీనికి ఉన్నటువంటి ఓసిడి, అంత శుభ్రత అండి. అయితే దీన్ని వేటాడాలి అనుకునే వేటగాళ్ళు, ఎందుకంటే దాని చర్మం చాలా నాజూకుగా స్మూత్గా ఉంటుంది కదా, గొప్పింటి వాళ్ళకి దీని చర్మాన్ని నమ్ముతూ ఉంటారు వేటగాళ్ళు. దీనిని వేటాడాలి అనుకునే వేటగాళ్ళు దీని శుభ్రతనే ఆసరగా తీసుకుంటారండి. ఇది ఆహారం కోసం తన కలుగు నుండి, తన బొరియ నుండి బయటికి వెళ్తుంది అనుకోండి, వేటగాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దాని ఇంటినంతటినీ మట్టితోనూ బురదతోనూ మొత్తం డర్టీ చేసేస్తారనమాట. ఆహారానికి బయటికి వెళ్ళిన ఈ ఎర్మైన్ మళ్ళా తన ఇంటిలోకి వద్దామని అంత దూరం నుండి చూసే ఆగిపోద్ది. ఎందుకంటే తన ఇల్లంతా డర్టీగా ఉంది, బురదతో ఉంది. పక్కనే చూస్తూ ఉంటుంది, పక్కనే వేటగాళ్ళు కూడా ఉన్నారని చూస్తుంది. కానీ మకిలి పట్టి బురద పట్టి ఉన్న తన ఇంటిని కూడా చూస్తుంది. ఎర్మైన్ ఏం చేస్తుందో తెలుసా అండి? పక్కనే పొంచి ఉన్న వేటగాళ్ళు ఉన్నా బురద ఉన్న నా ఇంటిలోకి నేను అడుగు పెట్టను, ససేమేరా అంటుంది. ప్రాణం పోతుందని తెలిసిన ఈ ఎర్మైన్ బురద, మకిలి, మాలిన్యం ఉన్న తన ఇంటిలోకి సస్తే వెళ్దండి. చావనైనా చేస్తాను కానీ బురదను మాత్రం నా ఒంటికి అంటించుకోను అంటుందండి. వెరీ స్పెషల్ యానిమల్ అండి ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంత చిన్న జంతువే, ప్రాణే అంత పెద్ద పాఠం నేర్పిస్తుందా? ప్రాణం పోతే పోనే, బురద ఉన్న చోటికి మాత్రం నేను వెళ్ళను. ప్రియులారా, యోసేపు జ్ఞాపకం వస్తున్నాడు ఈ ఎర్మైన్ని చూస్తూ ఉంటే. ఏమన్నాడండి? పొతీఫరు భార్యతో ఆ పాపానికి ఒప్పుకోకపోతే శిక్ష అనుభవించాల్సి వస్తుందని యోసేపుకు తెలుసు. జైల్లో కష్టాల పాలవ్వాల్సి వస్తుందని యోసేపుకు తెలుసు. అసలే డబుల్ పనిష్మెంట్. ఎందుకంటే ఐగుప్తులో అసలే బానిస మళ్ళా ఎలాంటి తప్పు చేస్తే, మామూలుగా ఐగుప్తీయులకి ఒక సింగిల్ పనిష్మెంట్ ఉంటే, బానిసలు తప్పు చేస్తే డబుల్ పనిష్మెంట్ ఉంటుంది జైల్లో. తెలుసు యోసేపుకి. ఎర్మైన్ అనే ఈ జంతువు ఏమనుకుందంటే, నేను చావనైనా చేస్తాను కానీ బురద, పాపపు బురద మాత్రం నా ఒంటికి అంటించుకోను, ఫిక్స్డ్. యోసేపు కూడా అంతే. నేను కష్టాలు అనుభవిస్తాను, చావనైనా చేస్తాను కానీ ఈ పాపపు కార్యం చెయ్యనని పారిపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, సీను ఎడారిలో మన్నా అనే జీవమగల ఆహారాన్ని నీవు
ఆ ఎడారి పొందాలి అంటే ముందు మంచుతో కప్పబడాలి, మంచుతో కప్పబడాలి, పవిత్రమైన జీవితంతో కప్పబడాలి. ప్రియులారా, మన్నా అనే జీవాహారమైన యేసయ్య మన జీవితంలోకి రావాలి అంటే మనము కూడా మంచు అనే పరిశుద్ధాత్మతో, పవిత్రతతో మనము కప్పబడితేనే యేసు ప్రభు మన లైఫ్లోనికి వస్తారు, మన యాత్రలోనికి వస్తారు, మంచి కాపరిగా మనల్ని నడిపిస్తారు. జగతికి జ్యోతిని నేనే అని పలికారు కాబట్టి చీకటిలో కూడా నాడు పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమై ఇజ్రాయేలు ప్రజలు నడిపించినట్లుగా మనల్ని కూడా మనం కోరుకున్న రేవు అయిన పరలోక కణానుకు ఆయన నడిపిస్తారు. ఓకే, పరిశుద్ధాత్మ శక్తి అనే మంచు దుప్పటి మన పట్ల చేస్తున్న కార్యాలు: నంబర్ 1, ప్రార్థన చేయటం నేర్పిస్తుంది. నంబర్ 2, పరిశుద్ధమైన జీవితం జీవించేలాగిన పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడ్పడుతుంది. ఇక మూడోది, పాపాన్ని ఒప్పుకునేటట్లు చేస్తుంది. అంటే ఒప్పుకునే జీవితం, మారు మనసు పొందేలా చేస్తుంది పరిశుద్ధాత్మ శక్తి. విందాం యోహాను గారు వ్రాసిన శుభవార్త 16వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు. పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి మీకు తెలియజేయును అని చెప్తూ పాపమును గురించి ఎందుకన్నా వారు నన్ను విశ్వసించుటలేదు, నీతిని గురించి ఎందుకన్నా నేను తండ్రి యొద్దకు పోవుచున్నాను, ఇక మీరు నన్ను చూడరు, తీర్పును గురించి ఎందుకన్నా ఈ లోకాధిపతికి తీర్పు విధింపబడినది. ప్రియులారా, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మనకు ఏం నేర్పిస్తాడంటే పాపమును గురించి, ఎక్కడ దారి తప్పావో మనకు నేర్పిస్తుంది. నీతిని గురించి, దారి తప్పిన మనం మళ్ళా ఎలా నీతిగల జీవితం జీవించాలో మనకు నేర్పిస్తుంది. తీర్పును గురించి, దేవుడు పాపాత్ములకు పుణ్యాత్ములకు ఎలా తీర్పు తీరుస్తాడో, తీర్పు అనేది ఒకటి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించి మనలో ఏళ్ల బట్టి గూడు కట్టుకున్న పాపాన్ని దేవుడు ముందు ఒప్పుకునేలా చేస్తుంది. పవిత్రమైన సంస్కారము, పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం వద్దకు వెళ్ళి పాపాన్ని ఒప్పుకునేలా చేస్తుంది ఈ పరిశుద్ధాత్మ. ప్రియులారా, పాప సంకీర్తనం చేస్తున్నారా? పవిత్రమైన దివ్య సంస్కారంలో పాల్గొంటున్నారా? చెయ్యాలండి. హోలీ స్పిరిట్ ఉంటేనే పాపాన్ని ఒప్పుకోగలవు. నువ్వు సంవత్సరం బట్టి పాప సంకీర్తనకు వెళ్ళలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీలో ఉన్నది పరిశుద్ధాత్మ కాదు, మరి ఏదేదో ఆత్మ. పోనీ రెగ్యులర్గా పాప సంకీర్తనం చేస్తున్నాము, ఓహో మాలో హోలీ స్పిరిటే ఉంది అని సంబరపడిపోకండి. రెగ్యులర్గా పాప సంకీర్తనం చేసేవారికి కూడా ఒక మాట, ఏదో చిన్నప్పుడు బై హార్ట్ వచ్చి నేర్చుకున్న ఆ 4-5 పాపాలు ఏదో కంటతా వచ్చినట్లుగా ఏదో జపాలు నేర్చుకుంటాం చూసారా, ప్రార్థనలు కంటతా నేర్చుకుంటాం చూసారా, అలా కొంతమంది పాపాలు కూడా కంటతా పెట్టేశారు. ఫాదర్ దగ్గరికి వెళ్ళి కొట్టాను, తిట్టాను, ఇవే కొట్టాను, తిట్టాను, మా అమ్మా నాన్న మాట వినలేదు. ఎప్పుడు? చిన్నప్పుడు ఎప్పుడో 14 సంవత్సరాల్లోనో లేకపోతే 16 ఏళ్ళప్పుడో మా అమ్మ నాన్న చెప్పిన మాట వినలేదు అని చెప్పావు. నీకు ఇప్పుడు 70 ఏళ్ళు, అలవాటైపోయింది కదా. కొట్టాను, తిట్టాను, సరే, అమ్మా నాన్న మాట వినలేదు. అమ్మా నాన్న వెళ్ళిపోయి చాలా నెలలు అయింది. నేను మీతో ఏం చెప్తున్నానో తెలుసా అండి? పరిశుద్ధాత్మ ఉంటే పాపమును గురించి నీకు తెలియజేస్తుంది, పాపాన్ని ఒప్పుకునేలా చేస్తుంది. కొంతమంది దేవాలయానికి వచ్చి రాగానే ఫాదర్ అక్కడ కూర్చున్నారు పాప సంకీర్తన అనగానే అసలు ఆత్మ పరిశీలన కూడా చేసుకోకుండా డైరెక్ట్గా వచ్చి మోకాళ్ళు వేసి పాప సంకీర్తనాలు చేసేవాళ్ళు మన మధ్య లేరా అండి? అంటే ఫాదర్ ఉన్నారు కదా, అవకాశాన్ని సద్వినియోగం చేసేసుకుందాం, మనకు ఎలాగా బై హార్ట్ వచ్చు కదా, పాప సంకీర్తనం చేయడం వచ్చు కదా, ఆ 4-5 పాపాలు మనకు బాగా తెలిసి బాగా పరిచయమై ఉన్న ఆ పాపాలు చెప్పేయడం అయిపోయి. ఇది సరి అయిన ఒప్పుకోలు కానే కాదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు పాపాన్ని కప్పుకునేలా కాదు, ఒప్పుకునేలా చేస్తారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు ఎలా పనిచేస్తారో చెప్తాను వినండి. మన శరీరంలోకి, మన బాడీలోకి మనది కానిది, హానికరమైనది ఏదైనా వెళ్తే వెంటనే రియాక్షన్ వచ్చేస్తుందండి. ఇప్పుడు కొన్ని ఆహార పదార్థాలు మనకి బాడీకి సూట్ అవ్వవు, అవి తినగానే వెంటనే రియాక్ట్ అయిపోయి వామిట్ చేసేస్తాం, వాంతి వచ్చేస్తుంది కదా. ఇంకో ఉదాహరణ చెప్తా.
మనం రోజు చేసే బ్రషింగ్, ఈ బ్రష్ చేసుకునేటప్పుడు మన బ్రష్ అంటూ మనకు ఉంటుంది. ఆ రోజు నిద్రమత్తులో వాష్రూమ్కి వెళ్ళి అక్కడ రోజు వాడే టూత్ బ్రషే కదా అని చెప్పి, ఇదిగో మీ అక్కది, మీ చెల్లిది, మీ తమ్ముడిది, నీది బ్రష్ ఉంది. రోజు నీ బ్రష్తోనే బ్రషింగ్ చేస్తావు. నీ బ్రష్ కలర్ వేరు, అంతా వేరు. కానీ నిద్రమత్తులో ఆ రోజు మీ అక్క బ్రష్ తీసుకొని పేస్ట్ పెట్టుకొని ఇలాగన్నావు. నోట్లో పెట్టగానే ఏమనిపిస్తుంది? అరే, ఇది నా బ్రష్ కాదే అనిపించదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, మనది కానిది ఏదైనా సరే ఒకవేళ లోనికి వెళ్తే వెంటనే రియాక్ట్ అవుతాం కదా. ఇప్పుడు ఏదైనా ఫ్రూటో ఏదో ఆహార పదార్థం తింటామండి, మనిషి చూస్తే ఇంత ఉంటాం ఆకారం, కానీ పళ్ళ మధ్యలో ఏదైనా చిన్న పీస్ ఇరుక్కుందనుకోండి, ఇక చూడండి, మళ్ళా ఆ చిన్న పదార్థాన్ని తీసేటంత వరకు మనశ్శాంతి ఉండదు. అవునా? నేనేం చెప్తున్నానంటే, మనది కానిది ఏదైనా లోపలికి వెళ్తే ఎంత రియాక్ట్ అవుతామండి మనం. అలాంటిది మనది కానిది, మనకి హాని చేసేది, పాపం అనేది లోపలికి వెళ్తే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపం వదిలేసినంత వరకు ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు పళ్ళల్లో ఏదో ఇరుక్కుంటే మళ్ళా టూత్పిక్తో దాన్ని తీసుకునేటంత వరకు మనకి ఎలాగైతే మనం ఒప్పుకోలేమో, పాపము నీలో నుండి బయటకు వెళ్ళిపోయినంత వరకు కూడా పరిశుద్ధాత్మ ఒకవేళ మనలో ఉంటే మనకు అనీజీగా ఉంటుంది, రెస్ట్లెస్గా ఉంటాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో గోదావరి దగ్గర ఉన్నటువంటి ధవళేశ్వరం అనే ఒక బ్రిడ్జ్ ఉందండి. ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి లండన్ దేశం నుంచి, ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక ఇంజనీర్లు పిలిచారండి. చాలామంది ఇంజనీర్లు, రాత పరీక్షలు జరిగాయి, ఇంటర్వ్యూలు జరిగాయి, అన్నీ జరిగాయి. చాలామంది వచ్చారు సివిల్ ఇంజనీర్స్. అందులో 3 సెలెక్ట్ చేశారు, కానీ కావాల్సింది ఒకడే ఇంజనీర్. ఎన్ని పరీక్షలు అయిపోయాయి. అయితే లాస్ట్ పరీక్షగా ఏం చెప్పారంటే బ్రిటిష్ అధికారులు, మీరు అన్ని పరీక్షల్లో నెగ్గారు, రిటర్న్లోను ఓరల్ ఇంటర్వ్యూస్లోనూ నెగ్గారు. లాస్ట్ పరీక్ష ఒకటి ఉంది, ఏంటంటే మీరు ఈరోజు రాత్రికి ఎక్కడే పడుకోండి. 3 రూమ్స్ ఇచ్చారు. 3 రూమ్స్ ఇచ్చారు, పడుకోండి, రేపు తెల్లారితే మీలో ఎవరు సెలెక్ట్ అవుతారో చెప్తామన్నారు. సరే, బాగా అలిసిపోయారు కదా, 3 చెరో రూమ్కి వెళ్ళి పడుకుండిపోయారు ఈ సివిల్ ఇంజనీర్స్. తెల్లారి లేచారు, ఆఫీసర్స్ని కలిచారు. ఏమండి, రాత్రి బాగా నిద్ర పట్టిందా? మొదట వాడిని అడిగారు. సూపర్గా నిద్రపోయానండి. రెండో వాడిని అడిగితే, నేను ఎప్పుడు పడుకున్నానో తెలియలేదండి, అలా వెళ్ళానా లేదో మంచం మీదకి నిద్ర పట్టేసిందండి అన్నాడు. ఓకే. మూడో వాడిని అడిగాడు, నిద్రపోయావా అంటే, మంచం మీదకి వెళ్ళిన తర్వాత 2 గంటల వరకు నేను నిద్రపోలేదండి. అవునా? వాళ్ళిద్దరు బాగా నిద్రపోయారు, నువ్వెందుకు నిద్రపోలేదంటే, మంచం మీదకి వెళ్ళేసరికి నేనేదో ఒక ఇంక్లైన్డ్ అంటారు, అంటే ఒక ఏటవాలుగా ఉన్న ఫీలింగ్ అనుభవించాడంట ఇతడు. ఏంటా అని ఆలోచించి మంచం 4 మూలలకు వెళ్ళి చూసి ఒక మంచానికి ఒక కాలు ఉంటుంది కదండి, ఆ చివరి భాగంలో బ్రిటిష్ అధికారులు ఏం చేశారంట, 3 రూపాయి కాసులు పెట్టారంటండి మంచం కోడికి. 3 రూపాయి కాసుల మీద మంచంని పెట్టారంట. 3 మంచాల మీద కూడా పెట్టారు అట్లానే. కానీ మొదట వాడు నిద్రలో అలా పడుకుండిపోయాడు. రెండో వాడు కూడా, ఆడికి కూడా పెట్టారు అట్లా ఏటవాలుగా ఉండడానికి, కానీ పడుకుండిపోయాడు. ఈ మూడో వాడు ఏంటి, పడుకుంటే కొంచెం ఇంక్లైన్డ్గా ఉంది, ఏంటి కొంచెం ఏటవాలుగా తేడా ఉన్నట్టుంది. ఆ తేడా కనుగొని పర్ఫెక్ట్గా వచ్చేటంత వరకు కనుగొని 3 రూపాయి కాసులు తీసిన తర్వాత నిద్రపోయానని చెప్తే బ్రిటిష్ అధికారులు అన్నారంట, మీ ఇద్దరు ఇంటికి వెళ్ళిపోండి, యు ఆర్ సెలెక్టెడ్ టు బిల్డ్ ద బ్యారేజ్ ఆఫ్ ధవళేశ్వరం అన్నారంట. అతను ఎవరో కాదు, సర్ ఆర్థర్ కాటన్. ఈ మంచమే, నువ్వు పడుకునే మంచమే బ్యాలెన్స్డ్గా ఉందో ఏటవాలుగా ఉందో అంత పర్ఫెక్ట్గా గమనించగలిగావంటే
ఈ బ్రిడ్జిని కూడా ఎంత పర్ఫెక్ట్గా నిర్మిస్తావో మాకు తెలిసింది. యు ఆర్ ద బెస్ట్ చోజన్ సివిల్ ఇంజనీర్ టు బిల్డ్ దిస్ బ్యారేజ్. అంత పర్ఫెక్ట్గా కట్టాడు కాబట్టేనండి ఆనాడు నిర్మించిన బ్యారేజ్ నేటి వరకు, ఎన్నో బ్రిడ్జిలు కూలిపోయాయి కానీ నేటి వరకు చెక్కు చెదరకుండా పర్ఫెక్ట్గా ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ అంటే పర్ఫెక్షన్. ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, సర్ ఆర్థర్ కాటన్ గారు తన పడుకునే మంచం దగ్గర 1-2 కాసులు పెడితేనే ఏదో తేడాగా ఉందే అని ఆ తేడాను గమనించి తీసేసినంత వరకు నిద్రపోలేదు కదా. బ్యూటిఫుల్ బ్రిడ్జ్ కట్టాడు కదా మనకి. మన జీవితంలో తేడాగా ఉన్నవి, పెద్ద పెద్ద తేడాలు జరగక్కర్లా, చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న తేడాలు ఏవైనా ఉంటే ఆత్మకు సంబంధించిన ఇంజనీర్గా మనము కూడా తేడాలు పసిగట్టాలి, గమనించాలి, ఆ తేడాను తీసేసుకోవాలి. అప్పుడు ఆ బ్యారేజ్ ఎలాగైతే చిరకాలం దృఢంగా ఉండిపోయిందో మన ఆత్మ కూడా మన జీవిత యాత్రలో స్థిరంగా దృఢంగా నిలబడగలిగే శక్తిని ఆత్మశక్తి మనకు దయచేస్తూ ఉంది. ఎప్పుడైతే మిగతా 2 ఇంజనీర్లు ఒంటే వందలేలాగా అని అడ్జస్ట్ అయిపోయి పడుకుండిపోయారు, కానీ సర్ ఆర్థర్ కాటన్ అడ్జస్ట్ అవ్వలేదు. మనము కూడా పాపముతో సర్దుకుపోదాం అని అనుకోవద్దు, దిద్దుబాటు చేసుకోవాలి, తీసేసుకోవాలి. హోలీ స్పిరిట్ ఒప్పుకునేలా చేస్తుంది, పాపాన్ని కప్పుకునేలా కాదు, మారు మనసు పొందేలా చేస్తుంది. చివరిగా ఒక మాట చెప్పి ముగిద్దాం. పరిశుద్ధాత్మ విశ్వాసపు జీవితం జీవించేలాగా మనందరికీ కూడా తోడ్పడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. మీరు నాయందు శాంతిని పొందుటకు మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. లోకమున మీరు కష్టముల పాలగుదురు, కానీ ధైర్యము వహింపుడు, నేను లోకమును జయించితిని అని ప్రభువు చెప్పెను. పరిశుద్ధాత్మ శక్తి మనకేం చేస్తుందంటే గెలిచేలా చేస్తుంది. విశ్వాసి మాత్రమే లోకాన్ని గెలవగలడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పునీత యోహాను గారు తను రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా ఒక్కసారి చదువుతాను, వినండి. దేవుని నుండి వచ్చినదంతయు లోకమును ఓడించును, మన విశ్వాసము చేతనే మనము లోకముపై గెలుపొందుదుము. విన్నారండి? విశ్వాసము చేత మాత్రమే ఒకడు లోకమును జయించగలడు. ఆ విశ్వాసాన్ని మనకిచ్చింది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోకములో ఉన్నదంతా బురదండి. 1 యోహాను 2వ అధ్యాయం 15-16 వచనాలు చాలాసార్లు చదువుకున్నాం. ఈ లోకమును కానీ ఈ లోకములో ఉన్న దేనిని కానీ ప్రేమింపకుడు, ఏలైనా ఈ లోకములో ఉన్నదంతా దృష్టి వ్యామోహము, శారీరక వ్యామోహము, జీవితమునందలి డంబము, గర్వము అని యోహాను గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ బురద లాంటి లోకాన్ని గెలవాలంటే మనిషిలో ఉండాల్సింది విశ్వాసం. విశ్వాసాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మాత్రమే. ప్రియులకు దేవుని బిడ్డలారా, సైతాను మనలోకి వచ్చి ఏం చెప్తాడో తెలుసా? యోసేపు దానియేలు అంత పవిత్రంగా జీవించినట్లుగా దేవా నాకు కూడా అంత పవిత్రత ఇవ్వు అని ప్రార్థన చేస్తావు కదా. పక్కనే సైతానుడు ఊరుకో, ఆ రోజుల్లో యోసేపుకి కానీ దానియేలు గారికి కానీ మనకున్నట్లుగా ఇంటర్నెట్లు ఉన్నాయా? మనకున్నట్లుగా స్మార్ట్ టీవీలు ఉన్నాయా? మనకున్నట్లుగా మా సెల్ ఫోన్స్ ఉన్నాయా? లేవు కదా. అందుకే వాళ్ళు పవిత్రంగా జీవించేశారు. వాళ్ళ నువ్వెలా జీవించగలవు? పాపం నీకు ఇన్ని ఆకర్షణలు, పాపం నీకు ఇన్ని టెంప్టేషన్స్, ఇన్ని శోధనలు ఉన్నాయి. వాళ్ళకంటే ఆ రోజుల్లో ఇంత కంఫర్ట్స్ లేవు కాబట్టి ఏదోలా బతికేశారు. ప్రియులారా, ఒక్క మాట చెప్పనా, గ్యాడ్జెట్స్ లేవేమో, ఈ రోజుల్లో మనం అనుభవిస్తున్నట్లుగా టీవీలు సెల్ ఫోన్స్ లేవేమో. ఈ తరము కంటే ఆ తరములో ప్రజల యొక్క పాపపు తలంపులు చాలా విపరీతం. మోవాబు స్త్రీలు ఇజ్రాయేలు పురుషులను ఎలా మోహించి కామించి రెచ్చగొట్టేవారో మనం చదవకనే చదువుతున్న సంఖ్యాకాండంలో. పొతీఫరు భార్య ఒక ఇంటికి ఇల్లాలు, ఒకనికి భార్య ఆమె. అయినా చూసారా, ఈ రోజుల్లోనే ఉన్నాయనుకుంటున్నాం, ఆ రోజుల్లో లేవా? ప్రియులారా, కాలాలు మారుతున్నప్పుడు ఇప్పుడు బిల్డింగు పాతదేనండి, సంవత్సరంకి రంగులు మారుతాయి అంతే. రంగులు మారినంత మాత్రాన పునాది మారదే.
కాలాలు మారినంత మాత్రాన మనుషుల వ్యక్తిత్వాలు, తత్వాలు సేమ్ టు సేమ్ అండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సైతాను ఎలా మనల్ని రెచ్చగొట్టి అడ్జస్ట్ అయిపోయేలా చేస్తూ ఉంది. సంసోను గారు తన మీదకు గాండ్రించుకుంటూ వస్తున్న ఆ సింహాన్ని చూసి సింహాన్ని చీల్చగలిగాడు, చంపగలిగాడు. ఎలా? అక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, యావే ఆత్మ సంసోనును ఆవేశింపగా వెంటనే సంసోను గాండ్రించుకుంటూ వస్తున్నటువంటి సింహాన్ని చీల్చి చెండాడాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమర్థమవుతుంది ఇక్కడ? దేవుని ద్రాక్ష తోట అనే పిలవబడే ఈ దేవుడి శ్రీ సభలోనికి, సంఘంలోనికి గాండ్రించుకుంటూ గర్జించుకుంటూ సింహం అయిన సైతానుడు వస్తూ ఉంటే, దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే సైతాను కోరలను మనం చీల్చగలము. నీ కుటుంబం మీదకు, మన సంఘం మీదకు సైతానుడు ఏ రూపంలో వస్తున్నా హోలీ స్పిరిట్ ఉంటే మనము చీల్చగలిగి సైతాను మీద పోరాడి మనము జయ జీవితం జీవించగలము. ప్రియులారా, ఈ యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో, ఈ విశ్వాసపు యాత్రలో గర్జించే సింహం ఎన్నో విధాలుగా వస్తూ ఉంటాడు. నీవు మాత్రం సీను అరణ్యం మీద మంచు దుప్పటి పరిచబడినట్లు నీ జీవితమంతా పరిశుద్ధాత్మ కప్పబడి ఉంచుకో. మన ఇంటి మీద ఇదిగో ఎండిన నేల మీద మంచు కురిసినట్లుగా అని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా, చెట్టుకు మంచు తోడైనట్లుగా మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని దేవుడు మాట ఇచ్చినట్లుగా, దేవా ఆ మంచు మా ఇంటి మీద కురిపించు, మా సంఘం మీద కురిపించు. ఈ యాత్రలో ప్రయాణిస్తున్న ప్రతి క్రైస్తవ యాత్రికుడి మీద నీ ఆత్మ ఒక మంచు దుప్పటిలాగా కురిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. ప్రియులకు దేవుని బిడలారా, ఏ సింహం మన మీదకు దండయాత్రకు వచ్చినా మనం ఓడిపోము. మనం ఓడిపోవడం కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ, మనలో ఉన్న ఆ వాక్కు మనల్ని ఓడిపోనివ్వదు. గలతీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5లో ఆత్మదేవుడు నీలో ఉంటే ఆ దేవుడు నీలో అద్భుతాలు చేస్తాడు. ఏంటో నిజమైన అద్భుతం తెలుసా? ఉద్యోగం రావడం నిజమైన అద్భుతమా? లేకపోతే ఒంటిలో స్వస్థతలు కలగడమే నిజమైన అద్భుతమా? లేకపోతే ఇంకోటి ఏదైనా అద్భుతమా? ప్రియులారా, ఒక పాపాత్ముడు పవిత్రుడుగా మారడమే అసలైన అద్భుతం. బురదలో పుట్టి పెరుగుతున్న బురద అంటకుండా తామర పుష్పంలాగా ఎదగడమే నిజమైన అద్భుతం. సీను అరణ్యంలో మంచు కురిసినట్లుగా మనందరి జీవితంలో పరిశుద్ధాత్మ కురవాలని, ఈ పాపపు బురద అనే ఈ లోకంలో పవిత్రంగా జీవించగలమా? బురదలో తామర పువ్వులా బ్రతకగలమా అంటే 100% 100% బ్రతకగలము. ఎలా? పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని వలన ఇది సాధ్యం. సీను అనే ఇసుక నేల మీద మంచు కురిసింది. ఈ ఇసుక మన్నాను అంటకుండా కాపాడింది ఈ మంచు దుప్పటి. ఈ బురద, ఈ పాపపు బురద మన యాత్రలో అంటకుండా కాపాడేది పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. కాబట్టి మన యాత్రలో, ఈ జూబిలీ యాత్రలో, ఈ నిరీక్షణ యాత్రలో సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధమైన ఆ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి ఎల్లప్పుడూ మన మీద, మన ఇంటి మీద రావాలని మనం ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థనలో, ప్రయాణములో, ఈ ప్రయత్నములో దేవుడు నిత్యము మనకు ఎండిన నేల మీద మంచు కురిసినట్లుగా మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీయుల ఎడారి యాత్రలో ఎలీము నుండి వారిని నడిపించుకుంటూ సీను అనే ఎడారికి, అరణ్యానికి వారిని నడిపించుకొని, ఈ అరణ్యములో ఉన్నటువంటి ఇసుక ఏది మన్నాను తాకకుండా ఆ ఎడారి నేలంతా మంచు దుప్పటితో కప్పినట్లుగా మాకు వాక్యాన్ని వినిపించి ఎన్నో పాఠాలు మాకు నేర్పించావు. నిజమే ప్రభువా, లోకమనే ఈ సీను ఎడారిలో మేము కూడా బ్రతుకుతూ ఉన్నాము. ఈ లోకపు బురద, మకిలి, మాలిన్యము ఏదీ కూడా మమ్మల్ని తాకనివ్వకుండా నీ పరిశుద్ధాత్మ శక్తి అనే మంచు దుప్పటి మా మీద, మా ఇంటి మీద, మా సంఘం మీద కప్పి ఉంచండి. నిరీక్షణ యాత్రికులముగా ఈ జూబిలీ యాత్రలో పాలు పంచుకుంటున్న ప్రతి వ్యక్తిని దీవించండి, బలపరచండి. పరిశుద్ధాత్మ శక్తితో మమ్ము నింపండి. తద్వారా మేము ప్రార్థనా జీవితాన్ని నేర్చుకొని పరిశుద్ధ జీవితాన్ని బ్రతుకుతూ
మాలో ఉన్న పాపాన్ని కప్పుకోకుండా ఒప్పుకొని విశ్వాసపు యాత్రలో మమ్ము భయపెట్టడానికి వచ్చే ప్రతి గర్జించు సింహం లాంటి సైతాను మీద మేము విజయ కేతనాన్ని ఎగురవేసే కృపాశక్తి మా అందరి మీదకు దయచేయమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.